ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? కూటమిలో కొత్త వివాదం వినిపిస్తుందా? మెయిన్‌గా టీడీపీలో కొత్త స్వరం ఎత్తుకున్నారా? కొత్త స్వరం వెనుక కారణాలేంటి? చంద్రబాబు ఆలోచన ఏంటి? అసలేంటా మార్పు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత కొద్ది రోజులుగా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీడీపీ క్యాడర్ నుండి బలంగా వినిపిస్తుంది. మరి చంద్రబాబు తన కొడుకుని ఉప ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆలోచిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఈ అంశంపై ఒక రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధినేత. ఆయనకి ప్రత్యేకంగా 21 సీట్లు ఉన్నాయి. ఆయన కారణంగానే కూటమి 17% మార్జిన్‌తో ఘన విజయం సాధించింది. అలాంటి వ్యక్తికి సంచిత స్థానం, గుర్తింపు లభించింది. లోకేష్ కి ఆయనతో సమానంగా ఎందుకు పదవి ఇవ్వాలంటూ ప్రశ్నిస్తున్నారు. కూటమిలో టీడీపీ, జనసేన మైత్రి బంధం చూసి ఇరు పార్టీల నాయకులు మురిసిపోతుంటారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించి సీఎం చంద్రబాబు తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. అంతేకాదు, ఎప్పుడు వీరిద్దరు కలిసినా ఆ పలకరింపులు కూడా వేరు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదన్నది ఎవరూ కాదనలేని విషయం. అందుకే సీఎం చంద్రబాబు కూడా పవన్ కు ఇచ్చే ప్రాధాన్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాగే పవన్ కూడా సినిమా రంగం నుండి రాజకీయాలకు వచ్చిన తక్కువ కాలంలోనే రాజకీయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో మమేకమవుతూ తన చారిష్మాను పవన్ పెంచుకున్నారు. తన ప్రసంగంలో కూడా గతానికి నేటికి చాలా తేడా ఉందని కూడా జనసేన అభిమానుల అభిప్రాయం. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా పర్యటించని మన్యంలో పవన్ పర్యటన అయితే ఓ రేంజ్ లో పేరు తెచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు, పర్యటనతో ఆగకుండా అక్కడ అభివృద్ధి పనులు కూడా అంతే స్థాయిలో సాగిస్తున్నారు పవన్. ఇలా పవన్ ఏది చేసినా ఆయన క్రేజ్ రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతూ ఉందన్నది విశ్లేషకుల అంచనా. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఉన్నట్లుండి మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రోజు రోజుకు లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్ అధికమవుతుండగా కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి కేవలం ఒకరే ఉండాలని రాజ్యాంగంలో రూల్ లేదు. ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇప్పుడు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వెనుక పవన్ కళ్యాణ్ ని ఆ స్థానం నుండి తప్పించాలని వాళ్ళ ఉద్దేశం కాదు. ఆయనతో సమానంగా మరో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ని కూర్చోబెట్టాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్. నిన్న మొన్నటి వరకు కేవలం మీడియా, సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు లీడర్స్ రిక్వెస్ట్ చేసే వరకు వెళ్ళింది. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో కూర్చొని ప్రజల పక్షాన నిలబడుతూ అద్భుతంగా పరిపాలన అందిస్తుండడంతో ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ పెరిగింది. ఆ పదవి చేపట్టి 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ రోడ్లను, అదే విధంగా ఆ గ్రామాల్లో ఉండే ఇతర సమస్యలను పరిష్కరించి సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ దాన్ని పరిష్కరించే విధానాన్ని చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏకైక పవర్ సెంటర్ గా మారిపోతున్నారు. క్రెడిట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడికే వెళ్ళిపోతున్నాయి.
నారా లోకేష్ ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన స్థాయి పెరిగేలా ఉప ముఖ్యమంత్రి హోదాని ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సమీకరణాలు పరిశీలించి మంత్రి పదవి వరకే లోకేష్ ను స్థిరపరిచారని, ఎవరెన్ని చెప్పినా ఆ ప్రయత్నం జరిగేది లేదంటూ ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ బలోపేతం అవుతుండడంతోనే లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్ తెచ్చి సమాన హోదా కల్పించాలని టీడీపీ క్యాడర్ కోరుతున్నట్లు కూడా ఏపీలో మరో ప్రచారం ఊపందుకుంది. మరి టీడీపీ అధినాయకత్వం వీటికి ముగింపు పలకకపోతే కొత్త తలనొప్పులు రావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు ఏం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.